ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రెండు రాష్ట్రాల మధ్య సౌరాష్ట్ర వాతావరణాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ ప్రజల దిష్టి తగలడమే కారణమంటూ పవన్ కళ్యాణ్ చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలపై పొన్నం తీవ్రంగా స్పందించారు. వారి సముద్రం నుంచి వచ్చే తుఫాను తమ రాష్ట్రాన్ని ముంచేస్తున్నా తామెవరినీ తప్పుబట్టలేదన్నారు. అది ప్రకృతి అని భావించామని చెప్పారు. కానీ డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడతారా? కోనసీమపై తామెందుకు దిష్టి పెడతామని ఆయన నిలదీశారు. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు అన్నదమ్ముల లాంటివని, ఇలాంటి వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య అగాధాన్ని సృష్టిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తుతో ఉన్న ప్రభుత్వ ప్రతినిధి ఇలా మాట్లాడడం బాధాకరమని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ నాయకత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని, తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.